నా ఈ మధ్య రాకేష్ మీద బాగా విమర్శలు వస్తున్నాయన్న. ఏం లేవాడు బాగా మందు బాగా తాగుతున్నాడంట. మనకు అందరికీ తెలిసిందే కదన్నా, మందు తాగడం వల్ల ఆరోగ్యం కూడా చెడిపోతుంది. వాడు ప్రతిరోజు మందు తాగంది ఇంటికైతే పోతాడంటనా. ఈ విషయం ఆ రాకేష్ గారికి చెప్పాలన్నా. ఈ విషయం రాకేష్కి చెప్పాలనుకున్నాం మనం. రాకేష్కి అవునా? అయితే మందు తాగుతున్నది ఎవరైనా రాకేష్ అనా? రాకేష్ మందు తాగుతున్నాడు. అవునా? నువ్వు నేను చెప్తున్నాను చెప్తున్నావు అన్న, మీతో చెప్తున్నా అన్న. ఈ పద్ధతిలోనే మొత్తం సొసైటీ అట్ అయిపోతుంది. చెప్పేది ఏదో ఒకరి దగ్గర చెప్పి వాళ్ళు వేరే వాళ్ళతో చెప్పి నువ్వు చెప్పింది మళ్ళీ నేను ఏదో విధంగా మార్చి చెప్తే మళ్ళీ వాడు ఏదో అనుకొని నువ్వు అన్న చెప్పినా నా గురించి ఇట్లా అనుకొని ఇవన్నీ మనస్పర్ధలు ఉండకూడదు. ఫ్రెండ్స్ దగ్గర నువ్వు చెప్పేది ఏదో నా దగ్గరే పోయి రాకేష్ దగ్గర పరిస్థితి చెప్పు. వాడు నీతో స్నేహం కొనసాగించాలనుకుంటే కొనసాగిస్తాడు నీ మంచి కోసం, లేదంటే పోతాడు, మాట్లాడారు. అంతే, అంతకుమించి ఏముంటుంది? అంతే అంటావా? అంతే, ఇంతకుమించి ఏం లేదు. అంటే చెప్పే విషయం డైరెక్ట్గా క్యాండిడేట్గా చెప్పాలి. క్యాండిడేట్గా చెప్తేనే ఉత్తమం, లేదా మనస్పర్ధలకు కారణం అవుతుంది. అంతే కదన్నా. నాతో ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.